హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు అటుకులతో వడలు చేస్తున్నానండి. మసాలా వడలు. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా నేను అటుకులు తీసుకున్నానండి. ఇంట్లో పట్టించి పెట్టుకుంటాం కదా, ముడి అటుకులు అండి. ఇవి తీసి పెట్టుకున్నాను. మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి, తీసుకొచ్చుకుని చేసుకోవచ్చండి. ముందుగా ఇవి నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా బొంబాయి రవ్వ, కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను ఒక గ్లాస్తో అటుకులు తీసుకుంటే ఒక వంతు మాత్రమే బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు అటుకులన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తాను. మనం బొంబాయి రవ్వ వేసి కలపడం వల్ల బొంబాయి రవ్వలో ఉండే కొంచెం జిగురు ఉండడం వల్ల మనకి వడ వేసుకోవడానికి బాగా మంచిగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన బీన్స్ వేస్తే కూడా మనకు టేస్ట్ బాగుంటాయి. కొద్దిగా కరివేపాకు, సన్నగా తురిమిన క్యారెట్, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా నానబెట్టిన పెసరపప్పు అండి. నేను ఒక గంట సేపు నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తాను. నువ్వులు కూడా వేయించలేదండి, పచ్చివే. నువ్వులు మీ ఇష్టం అండి, వేస్తే టేస్ట్ బాగుంటాయి. కొంచెం గరం మసాలా, కొంచెం పెరుగండి. నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. మీకు పెరుగు లేకుంటే కొంచెం వాటర్ అయినా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చండి. పెరుగుతో చేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటాయి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మనకి ముద్దలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇవి మనకి ముద్ద చేసుకుని వడలాగా వచ్చేటట్టు చూసుకుని కలుపుకోవాలండి. ఇలా ఫ్రెష్ చేస్తే మనకి వడలాగా రావాలి. అట్లా వచ్చే వరకు కొంచెం కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ వేసుకుని మనం ఇదంతా కూడా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్కటి వడలాగా చేతితోటి ప్రెస్ చేసి వేసుకుంటాను. స్టవ్ కొంచెం మిడిల్లో పెట్టుకోవాలండి. ఇలా మనం చేతితో తీసుకుని వడలాగా ప్రెస్ చేసుకుని ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు చేతితో రావట్లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ రాసి కూడా వేసుకోవచ్చు. చేతితో వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకుంటూ మనం ఈ వడలన్నీ కూడా వేసుకోవాలి. మనకి చేతితోటే చాలా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు ఇవి రెండు వైపులా కూడా ఇలా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా నేను ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. కుమారి వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.